హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే ఏంటంటే బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను. మీకోసం ఎవరైతే అర్థం కాదో బైబిల్ వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్పడం కోసం చెప్తున్నాను. వినడం ఎవరైనా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే బైబిల్ స్టడీ చెప్తుంటే వింటారు, అర్థమైపోతుంటుంది. బైబిల్ అర్థం కాని వారికి, చదవరాని వారికి, అర్థం కాని వారందరికీ కూడా అర్థమవుతుంది. మీరు వింటే అర్థమవుతుంటుంది. క్రమంగా రోజు వింటుంటే అర్థమవుతూ ఉంటుంది. ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ని ఎలా ప్రీచ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకొని ఇతరులకు చెప్పగలగాలి, జ్ఞానం నీకు ఎలా ఉంటే వాక్యాన్ని బోధించగలవు అనే జ్ఞానాన్ని అంతటిని కూడా మీకు ఇస్తూ ఉంటాను. మీరు వాక్యం వింటుంటే అర్థమవుతూ ఉంటుంది. దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే ఈరోజు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మీకు చెప్తున్నాను. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. 2వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇక్కడ ఎవరి నోటి మాట ఎవరు విచారణ చేయట్లేదో, ఎవరు బలము చేత ఎవరు ఎక్కడికి వెళ్ళారో, ఐగుప్తు నీడను శరణు జొచ్చింది ఎవరు, ఐగుప్తునకు ప్రయాణం చేసింది ఎవరు, పాపము కూర్చుంది ఎవరు, ఎవరికి ఈ పాపము ఏమైపోయింది, ఎవరు చెడు ఆలోచన చేయుచున్నారో మీకు వాక్యం అర్థమవుతుందా?